కాశ్మీర్ లో ఉగ్రవాద చర్యలు, కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద చర్యలు. సిఐటియు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు, సిఐటియు పట్టణ కోర్ కమిటీ సభ్యులు గడ్డం స్వామి గారు, అదేవిధంగా మరో కోర్ కమిటీ సభ్యులు పి సంతోష్ గారు, సిఐటియు పట్టణ కమిటీ సభ్యులు చాట్ల శ్రీనివాస్ గారు, అదేవిధంగా చెన్నుపాటి యూనియన్ నాయకులు పి శ్రీనివాస్ గారు, మీరందరూ అదేవిధంగా ఇతర సభ్యులందరూ పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ మనం ఈ యొక్క ప్లే కార్డులు పట్టుకొని విత్తన కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. కాశ్మీర్లో తీవ్రవాదులు అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని చూడటానికి వచ్చినటువంటి ప్రజల మీద, పర్యాటకుల మీద పాశవికంగా దాడి చేయటంతో 28 మంది పర్యాటకులు చనిపోయారు. ఈ సంఘటన చాలా దారుణం, చాలా దుర్మార్గమైనది. ఈ యొక్క దాడిని ఖండించడానికి మాటలు కూడా రావటం లేదు. కాబట్టి ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా కూడా దీనిని ఖండించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. మనం అందరం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయి అంటూ ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, మత సామరస్యం వర్ధిల్లాలి, యుద్ధం వద్దు, శాంతి కావాలి అనేటువంటి మనం లక్ష్యాలతో మనం అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఆ రోజు ఆ యొక్క కాశ్మీర్ యొక్క అందాలు చూడటానికి వచ్చినటువంటి పర్యాటకుల మీద ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయకులందరినీ కూడా బలిగొనటం జరిగింది. ఈ యొక్క సంఘటనని మన దేశమే కాదు, ప్రపంచం యావత్తు కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంది. ప్రపంచంలో కానీ, దేశంలో కానీ ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరిగినా కూడా దానిని ఖండించడంలో మన సిఐటియు ఎప్పుడు ముందుంటూ ఉంటుంది. అందులో భాగంగానే ఆ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని చెప్పి, అదేవిధంగా కాశ్మీర్లో భద్రత పెంచాలని చెప్పి, అదేవిధంగా చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ఇటువంటి ముష్కర చర్యలు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి మనం ఈ యొక్క నిరసన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. చర్యలు చేపట్టాలని చెప్పి సిఐటియుగా మీ అందరి తరఫున మనం అంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పట్టణ కన్వీనరు బండారు శరత్బాబు గారికి, అలాగే పట్టణ నాయకులు సంతోష్ గారు, చాట్ల శ్రీను గారు, ఇక్కడ కార్మిక సంఘం నాయకులుగా ఉన్నటువంటి శ్రీను గారు, మిగతా కార్మికుల సోదరులందరూ కూడా ముందుగా సిఐటియు భద్రాచలం పట్టణ కమిటీ నుంచి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మొన్న 22వ తారీఖు జరిగినటువంటి ఘోరమైనటువంటి సంఘటన మన భారతదేశంలో కాశ్మీర్లో ఉగ్రవాదులు అక్కడ వచ్చినటువంటి పర్యాటకుల మీద దాడి చేసి అత్యంత పాశవికంగా ప్రాణాలని తీశారు. ఈ దుశ్చర్యని సిఐటియు పట్టణ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇట్లాంటి వాటిని అణిచివేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రెండో అంశం ఏమిటంటే, ఇవాళ అక్కడ జరిగిన సంఘటన అత్యంత ఘోరమైంది. దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది ప్రత్యేకించి మతం పేరు చెప్పి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి మతం రంగు పులిమేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆడ కాల్చి చంపింది ముస్లింలు కాబట్టి ముస్లిము సమాజం మొత్తాన్ని కూడా ఇవాళ దాంట్లో తప్పు పట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది సరైనది కాదు. ఎందుకంటే వాళ్ళు కాల్చి చంపిన వాళ్ళు ఉగ్రవాదులు, తీవ్రవాదులు. వాళ్ళని మనం ఖచ్చితంగా శిక్షించాల్సిందే, వాళ్ళు చేసిన దుశ్చర్యని ఖండించాల్సిందే. అదే సందర్భంలో ఆ కాశ్మీర్లో ఈ చర్య జరుగుతున్నప్పుడు, ఈ సంఘటన జరుగుతున్నప్పుడు అడ్డుకుంది, తీవ్రవాదుల్ని అడ్డుకుంది ఒక ముస్లిం యువకుడు. ఆఖరికి ఆ ముస్లిం యువకుని కూడా అక్కడ తీవ్రవాదులు, ఉగ్రవాదులు చంపేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు తీవ్ర భయాందోళన గురయ్యి ఎటు పోవాలో దిక్కు తోచిన పరిస్థితుల్లో వాళ్ళందరినీ సురక్షితంగా వాళ్ళకి అన్ని సపర్యలు చేసి వాళ్ళకి ఆహారం కానీ, నీళ్లు కానీ, అట్లాగే ప్రయాణం కానీ అన్ని అవకాశాలు కల్పించి వాళ్ళని క్షేమంగా విమానాశ్రయానికి చేర్చింది అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ. కాబట్టి ఇది భారతీయుల మీద జరిగినటువంటి దాడి. ఆ దాడిలో చనిపోయింది భారతీయులు. దాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి తప్ప దీనికి మతం రంగు పొలమొద్దు. మనం ఈ దేశంలో ఉన్నటువంటి మనుషుల మధ్య మళ్ళీ చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం కొంతమంది మతోన్మాదులు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అసలు ఈ సంఘటన జరగడానికి అనేక అనుమానాలు ఇవాళ కనబడతా ఉన్నాయి. ఇవాళ పర్యాటక రంగంగా ఉన్నటువంటి కాశ్మీర్లో
పర్యాటకులు బాగా రద్దీ పెరుగుతున్నటువంటి ఈ సమయంలో ఎందుకు అక్కడ మిలిటరీని పెట్టలేదు ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆ రకమైనటువంటి మిలిటరీని అక్కడ ఉంచలేదు? కొన్ని అనుమానాలకి తావిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వ్యవస్థ హెచ్చరిక చేసింది, ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఉంది, తీవ్రవాదులు దాడులు జరిపేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి హెచ్చరిక చేసినా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అనేది కూడా ఇవాళ అర్థం చేసుకోవాలి. అలాగే ఇవాళ మిలిటరీలో దాదాపు 1,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మిలిటరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు ఈ మిలిటరీ పోస్టులు ఖాళీగా ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కూడా ఇందులో కనబడతా ఉంది. దీన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఇవాళ నానా రకాల తంటాలు కేంద్ర ప్రభుత్వం పడతా ఉంది. అందుకోసం ఈ జరిగినటువంటి దుశ్చర్యని తీవ్రంగా ఖండించాల్సిందే, వాళ్ళని తీవ్రంగా శిక్షించాల్సిందే. అదే సందర్భంలో ప్రభుత్వ వైఫల్యాలు కూడా ప్రభుత్వం ఆ రకంగా గుర్తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము సిఐటిగా కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఎవరైతే మృతి చెందారో ఆ మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులకి ఎక్స్గ్రేషియా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చర్యలు కాశ్మీర్ లో ఉగ్రవాద చర్యలు, కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద చర్యలు సిఐటియు సిఐటియు సిఐటియు